గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ 42వ అధ్యాయం చివరి భాగం. భౌతిక ప్రపంచం పట్ల మమకారం లేని వ్యక్తి జీవితం ఎంత సుఖంగా ఉంటుందో ఊహించండి. బట్టల సమస్య ఉండదు. రోజు విడిచి రోజు తప్ప అన్నం ముట్టకుండా, ఎన్నడూ భిక్షాపాత్ర పట్టకుండా ఉండడం వల్ల తిండి కోసం వెంపర్లాడడం ఉండదు. ఎన్నడూ డబ్బుతో లావాదేవీలు లేకుండా, వస్తువులేవి దాచిపెట్టుకోకుండా ఎప్పటికీ దేవుణ్ణే నమ్ముకుని ఉండడం వల్ల డబ్బుకు సంబంధించిన లంపటాలేవి ఉండవు. పవిత్ర నదీ తీరాల వెంబడి నడుచుకుంటూ సాగిపోవడం తప్ప ఎన్నడూ వాహనాలు ఎక్కకపోవడం వల్ల రవాణా సమస్యలేవీ ఉండవు. మమకారాలు పెరగకుండా ఉండడం కోసం వారం రోజుల కంటే ఎక్కువ ఎక్కడా ఉండడం జరగదు. అటువంటి మహాత్ముడు వినయాత్ముడు ఈయన. వేదాల్లో అసాధారణ పాండిత్యం గడించిన ఈయన బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టం, శాస్త్రి అంటే శాస్త్రాల్లో పండితుడు పట్టం గడించినవాడు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒకానొక మహత్తర అనుభూతి నాలో వ్యాపించింది. నిజమైన భారతదేశాన్ని చూడాలన్న నా కోరికకు ఆ అనుభవం ఒక సమాధానంగా కనిపించింది. ఆధ్యాత్మిక మహనీయులు గల ఈ దేశానికి నిజమైన ప్రతినిధి ఈయన. కరపాత్రి గారిని ఆయన సంచార జీవితం గురించి అడిగాను. చలికాలానికి మీకు అదనంగా బట్టలు లేవా? లేవు, ఇది చాలు. మీరు పుస్తకాలు కూడా తీసుకువెడతారా? నేను చెప్పేది వినదలిచిన వాళ్ళకి నా జ్ఞాపకంతోనే బోధిస్తాను. ఇంకా ఏం చేస్తారు? గంగ ఒడ్డున తిరుగుతాను. ప్రశాంతమైన ఈ మాటలు విన్నప్పుడు ఆయన జీవితంలో ఉన్న నిరాడంబరత నాకు కూడా అలవడితే బాగుండునన్న తపన నన్ను వివశుణ్ణి చేసింది. అమెరికాని, అక్కడ నా భుజాల మీదున్న బరువు బాధ్యతల్ని గుర్తు చేసుకున్నాను. లేదు యోగానంద, ఇలా గంగా ఒడ్డున తిరిగే యోగం నీకు ఈ జన్మలో లేదు అని ఒక్క క్షణం దిగులుగా అనుకున్నాను. ఆ సాధువు తమ ఆధ్యాత్మిక అనుభూతులు కొన్ని నాకు చెప్పిన తర్వాత నేను చట్టుకున్న ఒక ప్రశ్న వేశాను. మీరు వర్ణించినవి ఇవన్నీ శాస్త్రజ్ఞానంతో చెబుతున్నారా, మీ ఆంతరిక అనుభవంతో చెబుతున్నారా? పుస్తకాల్లో చదివింది సగం, అనుభవంలో ఉన్నది సగం అంటూ చిరునవ్వుతో సూటిగా జవాబు చెప్పారు. మేము కొంతసేపు ధ్యానమౌనంలో కూర్చున్నాం. ఆయన పవిత్ర సన్నిధి నుంచి తరలి వచ్చిన తర్వాత నేను శ్రీ రైట్తో, బంగారు గడ్డి సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఈయన అన్నాను. ఆ రోజు రాత్రి మేళా మైదానంలో నక్షత్రాల కింద పుల్లలతో కుట్టిన విస్తళ్లలో భోజనాలు చేశాం. భారతదేశంలో గిన్నెలు పళ్ళాలు కడిగే బెడదను కనీస స్థాయికి తగ్గించడం జరిగింది. మనసును ఆకట్టుకునే ఆ కుంభమేళాలో మరో 2 రోజులు ఉన్నాం. తర్వాత యమున ఒడ్డునే వాయవ్యంగా పయనించి ఆగ్రా చేరాం. మరోసారి తాజ్మహల్ చూస్తూ ఉండిపోయాను. ఆ పాలరాతి స్వప్నాన్ని నా పక్కన నిలబడి అబ్బురంగా తిలకించిన జితేంద్రుడు జ్ఞాపకం వచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరి బృందావనంలో స్వామి కేశవానంద గారి ఆశ్రమానికి వెళ్ళాం. కేశవానంద గారి కోసం వెళ్ళడంలో నా ఉద్దేశం ఈ పుస్తకంతో ముడిపడి ఉన్నది. నన్ను లాహిరి మహాశయుల జీవిత చరిత్ర రాయమని శ్రీ యుక్తేశ్వర గారు కోరిన కోరికను నేనెన్నడూ మర్చిపోలేదు. నేను భారతదేశంలో ఉన్న కాలంలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ యోగావతారమూర్తి ప్రత్యక్ష శిష్యుల్ని, బంధువుల్ని కలుసుకుంటూనే ఉన్నాను. వాళ్లతో జరిగిన సంభాషణలు రాసి పెట్టుకుంటూ, యథార్థ విషయాల్ని, తేదీల్ని సరిచూసుకుంటూ ఫోటోలు, పాత ఉత్తరాలు, పత్రాలు సేకరించాను. నా లాహిరి మహాశయ దస్రం పెరగడం మొదలైంది. గ్రంథకర్తృత్వంలో నేను పడవలసిన పాటలు ముందు ఉన్నాయని గ్రహించి డీలబడిపోయాను. ఆ మహాగురువుల జీవిత కథారచయితగా నా పాత్రను నేను సముచితంగా నిర్వహించగల సామర్థ్యం నాకు ప్రసాదించమని ప్రార్థించాను. లిఖిత వృత్తాంతంలో తమ గురువుగారిని తక్కువ చేయడం కానీ, తప్పుడు వ్యాఖ్య చేయడం కానీ జరుగుతుందేమోనని ఆయన శిష్యుల్లో చాలామంది భయపడ్డారు. దైవ అవతారుల జీవితానికి పసలేని పలుకులతో ఎవ్వరూ న్యాయం చేయలేరు అని నా దగ్గర వ్యాఖ్యానించారు పంచానన్ భట్టాచార్య గారు. ఇతర సన్నిహిత శిష్యులు కూడా అదేవిధంగా ఆ యోగా అవతారుల్ని అమర గురుదేవులుగా తమ గుండెల్లో దాచిపెట్టుకోవడంతోనే తృప్తిపడ్డారు. అయినప్పటికీ లాహిరి మహాశయుల
లాహిరి మహాశయులు తమ జీవిత చరిత్రను గురించి చెప్పిన జోస్యం నా మనస్సులో ఉండడం వల్ల ఆయన బాహ్య జీవితానికి సంబంధించిన యథార్థ విషయాల్ని సేకరించి సత్యనిరూపణకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. స్వామి కేశవానంద గారు బృందావనంలో ఉన్న తమ కాత్యాయని పీఠ ఆశ్రమంలో మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. చక్కని తోటలో ఉన్న ఆ ఆశ్రమం భారీ ఎత్తు నల్ల స్తంభాలతోనూ ఇటుకలతోనూ కట్టింది. ఆయన వెంటనే మమ్మల్ని కూర్చునే గదిలోకి తీసుకువెళ్ళారు. అందులో లాహిరి మహాశయుల పెద్ద ఫోటో ఒకటి ఉంది. ఆ స్వామికి 97 దగ్గర పడుతోంది, కానీ కండలు తిరిగిన ఆయన శరీరం బలాన్ని ఆరోగ్యాన్ని కనబరుస్తుంది. పొడుగాటి జుట్టు, మంచులాటి తెల్లటి గడ్డం, ఆనందంతో మెలమెల్లాడే కళ్ళు గల ఆయన మూర్తిభవించిన యథార్థ ఋషిపుంగవులు. భారతీయ గురువుల గురించి రాసే నా పుస్తకంలో ఆయన్ని గురించి కూడా చెప్పదలుచుకున్నానని నేను ఆయనకు తెలియజేశాను. మీ పూర్వ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి. ప్రాధేయపూర్వకంగా చిరునవ్వు నవ్వాను. మహాయోగులు సాధారణంగా మితభాషులు. కేశవానంద గారు వినమ్రతా భంగిమ ఒకటి చేశారు. బాహ్యంగా ప్రముఖమైనది ఏదీ లేదు. నిజానికి నా జీవితమంతా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లోనే గడిచిపోయింది. ప్రశాంతమైన ఒక గుహ నుండి మరో గుహకు నడిచి వెళుతూ ఉండేవాణ్ణి. కొద్ది కాలం నేను హరిద్వారానికి అవతల చిన్న ఆశ్రమం ఒకటి నడిపాను. దాని చుట్టూ పొడుగాటి చెట్లతోపు ఒకటి ఉండేది. ఎక్కడ పడితే అక్కడ తాచుపాములు విచ్చలవిడిగా ఉంటూ ఉండడం వల్ల యాత్రికులు అక్కడికి వచ్చేవారు కారు. అది ప్రశాంతమైన ప్రదేశం అంటూ కేశవానంద గారు ముసిముసి నవ్వు నవ్వారు. తర్వాత గంగకు వరద వచ్చి ఆ ఆశ్రమాన్ని, తాచుపాముల్ని కూడా ఊడ్చిపెట్టేసింది. అప్పుడు మా శిష్యులు ఈ బృందావన ఆశ్రమం కట్టడానికి నాకు తోడ్పడ్డారు. మా బృందంలో ఒకరు ఆ స్వామిని హిమాలయాల పులుల బారి నుంచి ఎలా రక్షించుకోగలిగారని అడిగారు. కేశవానంద గారు తల ఊపారు. ఆ ఉన్నత ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అడవి జంతువులు యోగుల్ని పీడించడం అన్నది అరుదు. ఒకసారి నాకు అడవిలో ముఖాముఖిగా ఒక పులి తారసపడింది. హఠాత్తుగా నేను చేసిన ధ్వనికి ఆ జంతువు రాయిలా స్తంభించిపోయింది అంటూ చెప్పి ఆ స్వామి వెనకటి జ్ఞాపకాలతో మళ్ళీ ముసిముసిగా నవ్వారు. పులుల్ని జయించడానికి చాలా పద్ధతులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఫ్రాన్సిస్ బర్టిల్స్ అనే ఆస్ట్రేలియా దేశపు అన్వేషకుడు భారతదేశంలో ఉన్న అడవులు తనకు రకరకాలుగాను, అందంగాను, సురక్షితంగాను కనిపించినట్టు రాశాడు. ఆయన రక్షా కవచం ఈగల కాగితం, ఫ్లై పేపర్. ప్రతిరోజు రాత్రి నేను నా శిబిరానికి చుట్టూ కొన్ని కాగితాలు పరిచి ఉంచేవాణ్ణి. దాంతో నిశ్చింతగా ఉండేవాణ్ణి అని వివరించాడు. దానికి కారణం మనస్తత్వ సంబంధమైనది. పులి గొప్ప స్వాభిమానం గల జంతువు. అది ఈగల కాగితం దాకా వచ్చే వరకు చుట్టూ తిరిగి గాండ్రిస్తూ మనిషిని సవాలు చేస్తుంది. తరువాత చల్లగా జారుకుంటుంది. దర్జాగల పులి ఏది కూడా జిగురు కాగితం మీద చతికిలబడ్డ తర్వాత మనిషి ఎదుట పడ్డానికి పూనుకోదు. అప్పుడప్పుడు నేను కాశీలో ఉన్న మా గురువుగారిని దర్శించడానికి నా ఏకాంతవాసంలోంచి బయటికి వచ్చేవాణ్ణి. హిమాలయారణ్యాల్లో నేను అంతూ పొంతూ లేకుండా చేసే సంచారానికి గురువుగారు నన్ను వేళాకాలం చేస్తుండేవారు. నీ అరికాళ్లలో చక్రం ఉంది అన్నారు ఒకసారి ఆయన నాతో. పవిత్ర హిమాలయాలు నిన్ను ఆకట్టుకోవడానికి కావలసినంత విశాలంగా ఉన్నందుకు సంతోషం. చాలాసార్లు మహాసమాధికి ముందు తర్వాత కూడా లాహిరి మహాశయులు సశరీరులై నా ముందు సాక్షాత్కరించారు. హిమాలయాల ఎత్తు ఆయన చేరలేనిదేమీ కాదు. 2 గంటల తర్వాత మమ్మల్ని భోజనాల గదికి తీసుకువెళ్ళారు ఆయన. నేను లోపల గాభరాపడి నిట్టూర్పు విడిచాను. మరో 15 వంటకాల భోజనం. భారతదేశం ఆతిథ్యాన్ని అందుకోవడం మొదలయ్యి ఏడాది నిండక ముందే నేను 50 పౌండ్ల బరువు పెరిగాను. అయినప్పటికీ నా మీద గౌరవంతో ఏర్పాటు చేసిన అంతులేని విందుల్లో శ్రద్ధగా వండిన వంటకాల్లో దేన్నైనా తిరస్కరించడం చాలా మొరటుతనం అనిపించుకుంటుంది. భారతదేశంలో దురదృష్టవశాత్తు మరెక్కడా కాదు. బాగా లావెక్కిన సన్యాసిని ముచ్చటపడి చూస్తారు. భోజనం అయిన తర్వాత కేశవానంద గారు నన్ను ఒక మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్ళారు. నీ రాక మేము అనుకునేదేమీ కాదు అన్నారాయన. నీకో కబురు చెప్పాలి. నేను ఆశ్చర్యపోయాను. నేను కేశవానంద గారి దర్శనానికి వెళ్తానని ఎవ్వరికీ తెలియదు. కిందటేడాది నేను బదరీనారాయణానికి
దగ్గరలో ఉత్తర హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా దారి తప్పిపోయాను. విశాలమైన ఒక గుహలో తలదాచుకోవడానికి చోటు కనిపించింది. ఆ గుహలో రాతి నేల మీదున్న ఒక గుంటలో నిప్పులు కణకణ మండుతున్న గుహ మట్టుకు ఖాళీగా ఉంది. ఈ ఏకాంతవాసంలో ఉండే ఆయన ఎవరా అని ఆలోచిస్తూ నేను ఆ మంట దగ్గర కూర్చున్నాను. గుహలోకి ప్రవేశించే దారిలో పడుతున్న ఎండ మీద నా చూపు నిలిచిపోయింది. కేశవానంద, నువ్విక్కడున్నందుకు సంతోషం. ఈ మాటలు నా వెనక నుంచి వినవచ్చాయి. నేను చటుక్కన వెనక్కి తిరిగి అదిరిపడ్డాను. బాబాజీని చూసి అప్రతిభుణ్ణి అయ్యాను. ఆ మహాగురువులు గుహలో ఒక మూల భౌతిక రూపంలో సాక్షాత్కరించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన్ని దర్శించినందుకు అమితానందంలో మునిగి నేను ఆయన పవిత్ర పాదాల ముందు సాష్టాంగ ప్రణామం చేశాను. నేనిక్కడికి పిలిచాను నిన్ను అంటూ చెప్పారు బాబాజీ. అంచేతే నువ్వు దారి తప్పి నా తాత్కాలిక వసతి అయిన ఈ గుహకి రావడం జరిగింది. మనం కలుసుకొని చాలా కాలం అయ్యింది. మళ్ళీ మరోసారి నిన్ను పలకరించడం నాకు సంతోషం. ఆ అమర గురుదేవులు నాకు ఆధ్యాత్మికంగా ఉపకరించే మాటలతో నన్ను దీవించి తర్వాత ఇలా అన్నారు. యోగానందకి నువ్వు ఒక కబురు చెప్పాలి. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు నిన్ను చూడ్డానికి వస్తాడు. అతని గురువుకు లాహిరి శిష్యుల్లో ఇంకా బతికున్న వాళ్ళకి సంబంధించిన అనేక విషయాల్లో అతను మునిగి ఉంటాడు. అప్పుడు అతనితో చెప్పు, అతను నన్ను చూడాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు, కానీ ఈసారి నేను అతన్ని కలుసుకోనని, మరో సందర్భంలో కలుస్తానని చెప్పు. బాబాజీ పలికిన ఈ ఓదార్పుతో కూడిన హామీ కేశవానంద గారి నోట విని గాఢంగా చలించాను. నా గుండెలో ఉన్న మూగబాధ ఒకటి దీంతో తొలగిపోయింది. శ్రీ యుక్తేశ్వర్ గారు ముందే సూచించినట్టు బాబాజీ నాకు కుంభమేళాలో కల్పించనందుకు మరి నేను దిగులు పడలేదు. ఆశ్రమ అతిథులుగా ఒక రాత్రి అక్కడ గడిపి మర్నాడు మధ్యాహ్నం మేము కలకత్తాకు బయలుదేరాం. యమునా నది మీదున్న వంతెన మీదుగా కార్లలో ప్రయాణం చేస్తూ ఆకాశంలో సూర్యుడు నిప్పు రాజేసినట్టుగా నిజంగా అగ్నిదేవుడి వన్నెల కొలివిలాగున్న బృందావన ఆకాశ రేఖ అద్భుత దృశ్యాన్ని కింద నిలకడగా ఉన్న నీళ్లలో ప్రతిఫలిస్తుండగా తిలకించి ఆనందించాం. యమునా తీర సైకతాలు బాలకృష్ణుడి స్మృతులతో పునీతమైనవి. ఆ దైవావతార మూర్తికి, ఆయన భక్తులకు ఎప్పటికీ ఉండే దివ్య ప్రేమకు ప్రతీకగా ఆయన ఇక్కడ ముగ్ధ మాధుర్యంతో గోపికలతో లీలా వినోదాల్లో మునిగి తేలాడు. చాలామంది పాశ్చాత్య వ్యాఖ్యాతలు కృష్ణ భగవానుడి జీవితాన్ని అపార్థం చేసుకున్నారు. కేవల వాచ్యార్థ గ్రహణపరుల్ని పవిత్ర గ్రంథాల్లోని ఆలంకారికాభివ్యక్తి కలవరపరుస్తూ ఉంటుంది. ఒక అనువాదకుడి రాతలో వచ్చిన హాస్యాస్పదమైన తప్పు దీనికి ఒక ఉదాహరణ. మధ్యయుగంలో జీవించిన రవిదాసు అనే చర్మకారుడు ఆత్మద్రష్ట అయిన సాధువు. ఆయనకు సంబంధించిన కథ ఇది. అతడు మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న ఆధ్యాత్మిక విభూతిని తన వృత్తికి సంబంధించిన సులువైన మాటలతోనే గానం చేశాడు. విశాల వినీలాకాశం నీడలో నివసిస్తాడు దేవుడు చర్మాంబరధారిగా. రవిదాసు కవితకు ఒక పాశ్చాత్య రచయిత రాసిన అనాలోచిత వ్యాఖ్య విన్నప్పుడు నవ్వు ఆపుకోలేక ఎవరైనా పక్కకు తిరిగి నవ్వుకుంటారు. తర్వాత అతడు ఒక గుడిసె వేసుకొని అందులో తాను చర్మంతో చేసిన ఒక బొమ్మ పెట్టుకుని పూజ చేయడం మొదలుపెట్టాడు అని రాశాడు. రవిదాసు మహానుభావుడైన కబీరుకు సోదర శిష్యుడు. రవిదాసు శిష్య శిఖామణుల్లో ఒకతే చిత్తూడు రాణి. ఆమె ఒకసారి తన గురువుగారి గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసి చాలామంది బ్రాహ్మల్ని భోజనానికి పిలిచింది. కానీ వాళ్ళు చెప్పులు కుట్టే అంత్యజుడి పక్కన కూర్చొని తాము భోంచేయం అని అన్నారు. కానీ దర్జాగా దూరంగా మైలపడని అన్నం తినడానికి కూర్చునేటప్పటికీ ప్రతి ఒక్క బ్రాహ్మడికి పక్కన ఒక్కొక్క రవిదాసు కనిపించాడు. ఈ సామూహిక దర్శనానుభవం వల్ల చిత్తూరులో విస్తృతంగా ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరిగింది. మరికొన్నాళ్లకు మేము కలకత్తా చేరుకున్నాం. శ్రీ యుక్తేశ్వర్ గారిని చూడాలని తహతలాడుతూ ఉండగా ఆయన శ్రీరాంపూర్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు దక్షిణ దిశలో 300 మైళ్ళ దూరంలో ఉన్న పూరిలో ఉన్నారని విని నిరాశపడ్డాను. వెంటనే పూరి ఆశ్రమానికి రండి, ఈ టెలిగ్రామ్
కలకత్తా నివాసి గురుదేవుల శిష్యుల్లో ఒకరు అయిన అతుల్ చంద్ర రాయ్ గారికి మరో సోదర శిష్యుడు మార్చి 8న పంపించినది. ఈ సందేశ వార్త నా చెవిన పడింది. నేను వ్యసనపడి కింద మోకరిల్లి మా గురుదేవుల ప్రాణం కాపాడమని దేవుడికి మొరబెట్టుకున్నాను. నాన్నగారి ఇంటి దగ్గర నుంచి రైలుకు బయలుదేరబోతూ ఉండగా లోపల నుంచి ఒక దివ్యవాణి పలికింది. ఈ రాత్రి పూరి వెళ్ళకు, నీ ప్రార్థన మన్నించడానికి వీలు లేదు. ప్రభు, గురుదేవుల ప్రాణం కాపాడమని పదే పదే నేను చేసే ప్రార్థనల్ని నువ్వు తిరస్కరించవలసి ఉంటుంది కనుక పూరిలో నాతో పెనుగులాటకు దిగడం నీకు ఇష్టం లేదు. అలాగైతే ఆయన నీ ఆజ్ఞ మేరకు ఉన్నతతర విధులు నిర్వహించడానికి తరలిపోవాలా? ఆంతరికమైన ఆదేశానికి తలవొగ్గి ఆ రోజు రాత్రి పూరి ప్రయాణం మానుకున్నాను. మర్నాడు సాయంత్రం బండికి బయలుదేరాను. దారిలో 7 గంటల వేళ నల్లటి సూక్ష్మ మేఘం ఒకటి ఆకాశాన్ని కమ్మింది. తర్వాత మా బండి గర్జన చేస్తూ పూరి వైపు సాగుతూ ఉండగా నా ఎదుట శ్రీ యుక్తేశ్వర్ గారి రూపం దర్శనమిచ్చింది. గంభీర భంగిమలో కూర్చుని ఉన్నారాయన. 2 పక్కల 2 దీపాలు ఉన్నాయి. అయిపోయిందా అంతా అంటూ ప్రాధేయపూర్వకంగా చేతులు ఎత్తాను. ఆయన తల ఊపారు. తర్వాత మెల్లగా అదృశ్యమయ్యారు. మర్నాడు పొద్దున నేను పూరి ప్లాట్ఫారం మీద నించుని అప్పటికి అనుకున్నది జరగదని అనుకుంటూనే రవ్వంత ఆశ పెట్టుకొని వేలాడుతూ ఉండగా నాకు తెలియని వ్యక్తి ఎవరో నా దగ్గరికి వచ్చాడు. మీ గురువుగారు పోయిన సంగతి విన్నారా? మరో మాట ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఎవరో, నన్ను ఎక్కడ కలుసుకోవాల్సింది ఆయనకి ఎలా తెలిసిందో నాకైతే తెలియలేదు. మా గురుదేవులు ఆ దుర్వార్తను రకరకాలుగా నాకు అందించడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి గ్రహించి కొయ్యబారిపోయి నేను ప్లాట్ఫారం గోడ మీద వాలిపోయాను. తిరుగుబాటుతో కుతకుతలాడుతున్న నా అంతరంగం ఒక అగ్నిపర్వతంలా ఉంది. నేను పూరి ఆశ్రమానికి చేరేసరికి దాదాపు స్పృహ తప్పి పడిపోయే స్థితిలో ఉన్నాను. గుండె చిక్కబట్టుకో, ప్రశాంతంగా ఉండు అంటూ పదే పదే మృదువుగా చెబుతోంది అంతర్వాణి. ఆశ్రమంలో గురుదేవుల భౌతిక కాయం ఉన్న గదిలో అడుగుపెట్టాను. ఊహించలేనంత సజీవంగా పద్మాసనంలో ఉంది ఆయన శరీరం. ఆరోగ్యం, సౌందర్యం ఉట్టిపడుతున్నాయి. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది. కానీ ఆయన అనంతధామంలోకి ఆరోహించడానికి ముందు రోజున ఆయన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. ప్రియమైన ఆయన దేహం వైపు నేను ఎన్నిసార్లు చూసినప్పటికీ దాంట్లోంచి ప్రాణం పోయిందని అనిపించేటట్టే లేదు. ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది. ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతూ ఉంది. మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారు. బెంగాల్ సింహం వెళ్ళిపోయింది అంటూ వాపోయాను. మార్చి 10న అంత్యక్రియలు జరిపాను. సన్యాసులకు విధించిన సనాతన పద్ధతి కర్మకాండ ప్రకారం శ్రీ యుక్తేశ్వర్ గారిని పూరి ఆశ్రమం తోటలో సమాధి చేయడం జరిగింది. హిందువుల అంత్యక్రియలకు సంబంధించిన కర్మకాండలో గృహస్థుల్ని దహనం చేయాలని విధించారు. స్వాముల్ని, ఇతర సంప్రదాయాల సన్యాసుల్ని దహనం చేయకుండా నేలలో పూడుస్తారు. సందర్భానుసారంగా వీటికి మినహాయింపులు ఉన్నాయి. సన్యాసుల శరీరాలు సన్యాస దీక్ష తీసుకునే సమయంలో ప్రతీకాత్మకంగా జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైపోయినట్టు పరిగణిస్తారు. ఆ తర్వాత ఆయన శిష్యుల్లో దగ్గరలో ఉన్నవాళ్ళు, దూరాల్లో ఉన్నవాళ్ళు మేష సంక్రమణ సందర్భంగా గురుదేవులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చారు. కలకత్తాలో ప్రముఖమైన అమృత బజార్ పత్రిక ఆయన బొమ్మ ఒకటి వేసి ఆయన్ని గురించి ఇలా రాసింది: 81 సంవత్సరాల వయసు గల శ్రీమత్ స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి మహారాజ్ మరణ భండారకాండ మార్చి 21న పూరిలో జరిగింది. దీనికి చాలామంది శిష్యులు పూరి వెళ్ళారు. భగవద్గీత వ్యాఖ్యాతల్లో అగ్రేసరులో ఒకరైన స్వామి మహారాజ్, కాశీలో ఉండే యోగిరాజ్ శ్రీ శ్యామాచరణ్ లాహిరి మహాశయుల శిష్య శిఖామణి స్వామి మహారాజ్ భారతదేశంలో అనేక యోగదా సత్సంగ కేంద్రాలకు వ్యవస్థాపకులు. అంతేకాకుండా ఆయన ప్రధాన శిష్యులైన స్వామి యోగానంద గారు పాశ్చాత్య దేశాలకు వ్యాప్తి చేసిన యోగ విద్యా ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చిన వారు ఆయన. మహాసముద్రాలు దాటి వెళ్ళి
భారతీయ మహామహుల సందేశాన్ని అమెరికాలో వ్యాప్తి చేయాలన్న స్ఫూర్తి స్వామి యోగానంద గారికి కలిగించినది శ్రీ యుక్తేశ్వర్ గారి భవిష్యత్తు దృష్టి, గాఢానుభూతి. భగవద్గీతకు ఇతర పవిత్ర గ్రంథాలకు శ్రీ యుక్తేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యానాలు పాశ్చాత్య తత్వశాస్త్రాల మీద ఆయనకున్న అధికారానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతేకాకుండా అవి తూర్పు దేశాలకు పడమటి దేశాలకు మధ్య నెలకొనవలసిన ఏకత్వ సాధనకు మార్గనిర్దేశకంగా నిలుస్తాయి. అన్ని మత విశ్వాసాల ఏకత్వాన్ని నమ్మే శ్రీ యుక్తేశ్వర్ మహారాజ్ మతంలో శాస్త్రీయ దృష్టి పొందుపరచడానికి వివిధ తెగల సంప్రదాయాల నాయకుల సహకారంతో సాధుసభ స్థాపించారు. మరణ సమయంలో ఆయన సాధుసభ అధ్యక్ష స్థానానికి తమకు వారసులుగా స్వామి యోగానంద గారిని నియమించారు. అటువంటి మహాపురుషుల మరణం భారతదేశానికి తీరని లోటు. ఆయన సాన్నిహిత్యం పొందే అదృష్టం కలిగిన వారందరూ భారతదేశ సంస్కృతిలోని నిజమైన స్ఫూర్తిని, ఆయనలో మూర్తీభవించిన సాధనను తమ అంతరంగాల్లో పొందుపరుచుకుందురుగాక. నేను కలకత్తాకు తిరిగి వచ్చాను. పవిత్ర స్మృతులు గల శ్రీరాంపూర్ ఆశ్రమానికి అప్పుడే వెళ్ళగలనన్న విశ్వాసం లేనందువల్ల శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర్ గారి బాలశిష్యుడైన ప్రఫుల్లని పిలిపించి అతను రాంచీ విద్యాలయంలో చేరడానికి తగ్గ ఏర్పాట్లు చేశాను. మీరు అలహాబాద్ మేళాకు బయలుదేరిన నాడు ప్రొద్దున్న గురుదేవులు రాతబల్ల మీద భారంగా వాలిపోయారు అని చెప్పాడు ప్రఫుల్ల. యోగానంద వెళ్ళిపోయాడు అంటూ విలపించారాయన. తర్వాత నిగూఢంగా ఇలా అన్నారు, మరో పద్ధతిలో చెప్పాలతనికి. అప్పుడు ఆయన గంటల తరబడి మౌనంగా కూర్చున్నారు. ఉపన్యాసాలతో, తరగతులతో, ఇంటర్వ్యూలతో, పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవడంతో గడిచిపోయాయి ఆ రోజులు. పైకి నవ్వుతూ ఉపన్యాసాలతో, తరగతులతో, ఇంటర్వ్యూలతో, పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవడంతో గడిచిపోయాయి ఆ రోజులు. పైకి నవ్వుతూ నిర్విరామమైన కార్యకలాపాలలో మునిగి ఉన్న సర్వానుభూతి సైకతాల దిగువన అనేక సంవత్సరాల పాటు మందరంగా ప్రవహిస్తూ వచ్చిన నా ఆనంద నదీ ప్రవాహం ఒక నల్లటి దిగులు వాగు వచ్చి కలవడం వల్ల కలుషితమైంది. ఆ దివ్య ఋషి ఎక్కడికి వెళ్ళారు అంటూ నా అంతరంగ అఖాతాల్లోంచి నిశ్శబ్దంగా అరిచాను. సమాధానం రాలేదు. గురుదేవులు విశ్వ ప్రేమాస్పదులైన పరమాత్మలో పూర్తిగా ఐక్యం కావడమే మంచిది అని నా మనసు నాకు నచ్చజెప్పింది. అమరలోకంలో ఆయన శాశ్వతంగా విరాజిల్లుతున్నారు. ఆయన్ని మరెన్నడూ పాత శ్రీరాంపూర్ భవనంలో నేను చూడలేకపోవచ్చు అని హృదయం విలపించింది. ఇక మీదట ఆయన్ని కలుసుకోవడానికి నీ స్నేహితుల్ని తీసుకువచ్చి, ఇరుగో చూడండి, భారతదేశ జ్ఞానావతారులు ఆయన అని సగర్వంగా చెప్పలేవు. మా బృందం జూన్ నెల తొలినాళ్లలో బొంబాయి నుంచి బయలుదేరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి శ్రీ రైట్ ఏర్పాట్లు చేశాడు. మే నెలలో కలకత్తాలో వీడ్కోలు విందులు, ప్రసంగాలు జరిగిన తర్వాత మిస్ బ్లెడ్ష్, శ్రీ రైట్, నేను ఫోర్డ్ కారులో బొంబాయికి బయలుదేరాం. మేము అక్కడికి చేరిన తర్వాత ఓడ అధికారులు మా ప్రయాణం రద్దు చేసుకోమన్నారు. మా ఫోర్డ్ కారుకు ఆ ఓడలో చోటు లేకపోవడమే దానికి కారణం. ఆ కారు మళ్ళీ మాకు యూరప్లో అవసరమవుతుంది. పర్వాలేదు అన్నాను శ్రీ రైట్తో విషాదంగా. నేను మళ్ళీ ఒకసారి పూరీ వెళ్ళాలనుకుంటున్నాను అని మనస్సులో ఇలా అనుకున్నాను. మళ్ళీ మరోసారి నా కన్నీళ్లు గురుదేవుల సమాధిని తడపాలి. 42వ అధ్యాయం చివరి భాగం సమాప్తం. జై జ్ఞానానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.